అస్సలాముఅలైకుం హలో ఎవ్రీవన్. చెప్పాను కదండి, నేను నైట్ కేక్ కటింగ్ అయింది. మార్నింగ్ అయితే మేము కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కి బయలుదేరామండి. మా ఇంటికాడ నుంచి ఎగ్జాక్ట్లీ 60 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇది అవుటర్ రింగ్ రోడ్ అండి. వెళ్తున్నాము. మా డెస్టినేషన్కి ఇంకా రీచ్ అయిపోతాము. చేరిపోయామండి. చేరిపోతాము. ఇంకా ఒక 5 మినిట్స్లో చేరుతామండి. మా డెస్టినేషన్కి అయితే చేరుకున్నామండి. ముందు వెహికల్స్ పైకి పోతూ ఉన్నాయంట, కానీ ఇప్పుడు అలౌ చేయడం లేదు. కిందనే కార్ ఆపేసామండి. ఇంకా నడుచుకొని వెళ్ళాలి. రోడ్ అయితే మామూలుగా లేదండి, హైట్లో ఉంది కొంచెము. దీన్ని బార్గేట్లు పెట్టేశారు, రాకూడదని. చిన్న ఒక దావ పెట్టారు, మనిషి దూరేంత వరకే ఉంది. ఇంకా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అండి పైకి వెళ్ళాలి. రోడ్డు కూడా పైకి ఇలా ఉందండి. చూడండి, రిజర్వాయర్ అయితే ఎంత పెద్దది. ఎక్కడి నుంచి ఆకాశము నీళ్లు రెండు కలిసిపోయినట్లు ఉంది కదండి, అలా కనిపిస్తుంది. చాలా పెద్దదండి, చాలా పెద్దది. నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్దదిగా ఉందో, చాలా పెద్దదండి. అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుందాం అనుకున్నాము. అక్కడ వ్యూ బాగుంది. చూడండి, అక్కడ ఒక బ్రిడ్జ్ మాదిరి కనిపిస్తుంది కదండి మీకు దగ్గరలో. అక్కడికి దగ్గరికి వెళ్ళి తెద్దాం అనుకుని, చూడండి దగ్గరికి అయితే వెళ్ళాము, కానీ అక్కడ కూడా బార్కెట్ పెట్టేశారు. ఈ అబ్బాయిలు ఉన్నారు కదండి, వీళ్ళైతే దూకి వెళ్తున్నారు కదండి. అక్కడ బార్కెట్ పెట్టేశారు, కమ్మీలతో కట్టేశారండి, వెళ్ళకూడదు అనేసి. ఇంకా సరే అనేసి ఇంకా కింద చూపిస్తున్నాను చూడండి. అంతా పంట పొలాలండి ఇక్కడ మొత్తము. ఈ వాటర్తోనే ఆ పంట పొలాలకంతా వాటర్ సప్లై అవుతుందంట అండి. చూడండి, దగ్గరగా చూపిస్తాను మీకు. అన్నీ అండి, డ్రాగన్ ఫ్రూట్స్ కానీ, ద్రాక్ష పండు కానీ, వరి కానీ అంతా ఉందండి ఇక్కడ. చాలా బాగుందండి. పైన చూస్తే వ్యూ అయితే సూపర్గా ఉందండి. చూడండి, ఇక్కడ నా కాలువ మాదిరి వెళ్తుంది కదండి, ఆ ప్రాజెక్ట్ వాటర్ రండి మొత్తము ఈ పంట పొలాలకంతాను. ఇక్కడంతా రిసార్ట్లు ఎక్కువ ఉన్నాయండి. ఇంకా లంచ్కి అయితే వచ్చేసామండి మేము. ఈ హోటల్ పేరు అయితే గ్రిల్ 9 అంట అండి. అంతమంది ఎక్కువ క్రౌడ్ లేకుండా ఉంది, ఎందుకంటే శివరాత్రి కదా, నాన్ వెజ్ ఎవరు తినెవరు లేదేమో, తినకూడదు కదా, అందుకు ఎవరు లేదు. మేము వచ్చిన తర్వాత అయితే చాలామంది వచ్చారు, ఫుల్ అయిపోయింది హోటల్ మొత్తము. హోటల్ కూడా చాలా బాగుండిందండి. మేమైతే బటర్ నాను, దమ్ చికెన్ కర్రీ చెప్పామండి. దాని తర్వాత మటన్ కీమా పలావ్ చెప్పాము. క్వాంటిటీ చాలా ఎక్కువ ఇచ్చారు, తినలేకపోయాము. మళ్ళీ పార్సల్ కూడా తెచ్చుకున్నాను ఇంటికి నేను. ఆయనకి థమ్స్అప్ అడిగామండి, లేదని చెప్పి పెప్సీ ఇచ్చాడు. మొత్తానికైతే డే మొత్తం ఎంజాయ్ బాగా చేసామండి.